హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వెరైటీగా పెసరపప్పు ఉప్మాని చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా జీడిపప్పును నేతిలో ఫ్రై చేసుకొని, ఎర్రగా దాన్ని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత వేరుశనగులను కూడా అదే పాన్‌లోని ఫ్రై చేసుకొని, దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. చక్కగా ఇలా ఫ్రై అయిన రెండిటిలిని మనం లాస్ట్‌లో యూజ్ చేద్దామండి. ఈ రెండిటిని ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పోపులు తాలింపెట్టుకుందామండి. దీనిలో పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పుని వేసి చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకునేసి ఎర్రగా వచ్చేంత వరకు దాన్ని కూడా ఫ్రై చేసేయండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం అల్లం, పచ్చిమిర్చి వేసుకుందామండి. అల్లాన్ని పీసెస్ కింద కట్ చేసేయండి. అలానే ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఈ 2 ఫ్రై అయిన తర్వాత క్యారెట్‌ని పీసెస్ కింద కట్ చేసుకొని, ఉల్లిపాయలు కూడా నేను చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అది కూడా వేసుకొని ఫ్రై చేసేయండి. మనం క్యారెట్, ఉల్లిపాయలు వేస్తున్నాం కదా! కొంచెం ఉప్మా తియ్యగా ఉండడం వల్ల పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మనకి స్పైసీగా ఉంటుందండి. ఇప్పుడు నేను 2 గ్లాసుల బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పుని తీసుకుంటున్నాను. ఆ పెసరపప్పు ఇందులో వేసి కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎర్రగా ఫ్రై చేయకండి. ఇప్పుడు 2 గ్లాసుల చొప్పున బియ్యానికి నేను 4 గ్లాసుల వాటర్ వేసుకొని, అందులో కొత్తిమీర వేసుకొని ఒక పావుగంట సేపు ఉంచానండి. ఫ్లేవర్ బావుంటుందని. అప్పుడు ఆ వాటర్‌ని నేను ఈ పోపులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని వేసుకొని చక్కగా కలిపేసుకున్నాను. కొంచెం బుడగలొచ్చిన తర్వాత ఇలా మరుగుతుంటుండగా మనం మూత పెట్టేసుకోండి. ఇలా మరిగిన తర్వాత మనం ఇందులోని చిటికెడు పసుపుని వేసుకొని చక్కగా మరగనివ్వండి. ఇలా మరిగిన దాంట్లో మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా! అంటే నేను 2 గ్లాసుల చొప్పున బియ్యం తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల బియ్యాన్ని నేను ఒక అరగంట ముందే చక్కగా నానబెట్టేసుకున్నానండి. వాష్ చేసుకొని ఆ బియ్యాన్ని నేను ఇందులో వేసుకున్నాను. మీకు బియ్యాన్ని బట్టి వాటర్ ఉంటుందండి ఇందులోని. నేను సన్న బియ్యం తీసుకున్నాను కాబట్టి కరెక్ట్‌గా 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేశానండి. మరి హాఫ్ గ్లాస్ ఎక్స్‌ట్రా కూడా వేసుకున్నాను. ఎందుకంటే పెసరపప్పు వేసాం కదా! అంటే 4:30 చొప్పున వాటర్ వేసుకొని చక్కగా ఇలా మూత పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అంతా కలిసేట్టుగా ఒకసారి కలిపేసుకోండి. మరొకసారి మూత పెట్టి ఒక పావుగంట సేపట్లో మనకి ఈ ఉప్మా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఫస్ట్‌లో ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు, వేరుశనగ గుళ్ళని అందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ఉప్మాని ట్రై చేయండి. ఇందులో ఒక్కసారి మనకి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయని పీసెస్ కట్ కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.